తలంబ్రాలు వెయ్యం కాస్త ఇస్తాం, వాళ్ళు కాస్త తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు, ఎక్కడొక్కడ చీరలు ముడేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరి మీద పడలేదని ఎవరు బాధపడద్దు. అట్లాగే లాస్ట్ తలంబ్రాలు వేయండి. తలంబ్రాలు వచ్చింది వాళ్ళు కొంచెం పాడుకోవడానికి. వాళ్ళు ఇప్పుడు దాకా కలిసే ఉన్నారు. మాల మార్పిడి అంటే మాలలు ఎప్పుడు మార్చుకోవడం అవుతుందో అప్పుడు దాకా భార్య భర్త. మాల మార్పిడి అంటే మాల ధారణ ఎప్పుడైతే స్వామివారికి అమ్మవారికి స్వామివారికి జరిగిందో అప్పుడు నాదంతా నీదే, నీవన్నీ నాదే, నేనేం చేసినా అది నీకు వస్తుంది, నువ్వేం చేసినా అది నాకు వస్తుంది. అప్పుడు దాకా భార్య భర్త. మాల మార్పిడి అయిన తర్వాత భార్య భర్తలు. అప్పటితో అక్కడ దాకా ఇద్దరు అయితే అక్కడ ఒకరైపోతారు. ఇప్పుడైతే ఈ మాలలు తీయడానికి మనకి అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే చెప్పుకున్నాం. శ్రీమద్రమారమణ గోవిందా గోవిందం. అయిపోయింది, అంతా అయిపోయింది. మా పెళ్ళి అయిపోయింది. ఇంకా పెళ్ళి అయిపోయిన వెంటనే వధూవరులకి ఒక పండు ఏదో ఒకటి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు దాకా ఏమీ తినకుండా ఉంది, పండిస్తే కాస్త అదేనా తింటారు. స్వామివారికి అమ్మవారికి ఆకలేస్తుందిగా, ఆకలితో మనం ఉంచుతాం, మనమే ఉండదు అంటే స్వామివారిని ఎట్లా ఉంచగలుగుతాం మన మనసుకి. అందుకనే ఈ కలశం వచ్చి స్వామివారిని అట్లా ఆవాహన షోడశోపచారాలతో అలాగే ఇదైంది. అక్షరారోపణలన్నీ వాళ్ళు ఇస్తారు. ఈ కలశంలోకి స్వామివారిని ఆవాహన చేసి మీరు తెచ్చిన టెంకాయలు అవన్నీ కొట్టి స్వామివారికి నివేదన పెట్టి ఆ తర్వాత హారతి ఇచ్చి మంగళ హారతి ఇచ్చి ఆ తర్వాత మీరు హారతి చేసుకొని తీర్థప్రసాదాలు అయితే జరిగాయి. అక్కడితో మొత్తం ఇంకా కళ్యాణం మనకు పూర్తయింది. మనం ఇప్పుడు దాకా చేసిన పాపాలన్నీ తెలిసిపోయాయి. అంటే ఇప్పుడే కాదు, సమయం పడుతుంది, ఒక 10-15 నిమిషాలు అరగంట పడుతుంది. ఇప్పుడు దాకా స్వామి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా జరిగిన కళ్యాణాలన్నీ ఎవరు ఎట్లా చేస్తుంటారో నాకు తెలియదు. నాకు వచ్చిన పద్ధతిలో, నాకు వచ్చిన అలంకరణతో ఇప్పుడు దాకా చేసిన కళ్యాణాలన్నీ ఎట్లా చేశానో ఈ కళ్యాణం అట్లాగే జరిగింది. నా అడగడం నా ధర్మం. మీకు నచ్చిందా చేయించుకోవడం లేదా మీకు నచ్చితే నా ఆనందం, నచ్చకపోతే ఇంకోసారి ఇంకో చోటికి వెళ్ళి మార్చుకుంటాను. అక్కడ ఇట్లా కాదు, ఇంకో కొత్తగా చేస్తే అందరికి నచ్చుతుంది, ఇట్లా కాదు ఇట్లా చేస్తే నచ్చుతుంది అని నాకు తెలుస్తుంది. అలాగే గిన్నె ఆడేవాళ్ళు ఖాళీ పెట్టు, లేకపోతే అరసాలు తీసుకోవాలి. అదేమి టెంకాయ లేదు. ఇంకెవరైనా టెంకాయలు ఇచ్చిన ఇచ్చేసి పనిలో పని కొట్టేస్తారు. ఇంకా ఎవరైనా ఉంటే టెంకాయలు పనిలో పని కొట్టేస్తారు ఇచ్చేసి.
చెప్పాలండి తిన్నా చేయగలుగుతుంటాం అట్లాగే సోమవారం బట్టలు కట్టుకున్నాం ఎన్నో ఆచారాలు వారికి జీలకర్ర బెల్లం జరిగింది. కన్యాదానం అయిపోయింది. కన్యాదానం అయిపోయిన వెంటనే జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే పెళ్లి కూతురు వాళ్ళు బట్టలు పెట్టడం ఎక్కడైనా సహజమే. అట్లాగే ఇప్పుడు కానీ మనం స్వామివారికి ఎవరైనా బట్టలు పెట్టాలనుకుంటే ఇప్పుడే ఇచ్చేసేయండి. అభివస్త్రా అభిచంద్రా భర్తమేనో హిరణ్యాభిస్వాన్ృథినో దేవసోనా శ్రీమద్రమారమణ గోవింద గోవింద. తీసుకో బట్టలు పెట్టిన వెంటనే పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు మార్చుకొని వస్తారు. కానీ ఇప్పుడైతే మనం దేవుడికి ఆల్రెడీ బట్టలు పెట్టేసాం, అలంకరణ చేసాం. ఇప్పుడు అంతా అలంకరణ చేసి బట్టలు మార్చలేమండి. ఓం అధివస్త్రా
అభిచంద్ర భర్తమేనో హిరణ్య విశ్వామిత్రో దేవసోమా అయితే బట్టలు పెట్టిన తర్వాత బట్టలు మార్చుకొచ్చాక అంత కళ్ళు తిరుగుతాయి కాబట్టి మామూలుగా మధుపర్కం అంటారు. మధుపర్కం అంటే తేనె పాలు. ప్రస్తుతానికి ఇప్పుడు పాలు అందుబాటులో లేవు. తేనె స్వామివారికి అమ్మవారికి తినిపిస్తారు. తినిపించేటప్పుడు దేనికయ్యా ఈ తేనె తినిపించడం అంటే ఇలా కార్యక్రమం చేసి ఉంటారు. ఒక్క మంచి దాగుండరు ఆ దీపారాధన తినిపిస్తారు. అక్షతలు వేరు అంతా చాలా చేసి కూర్చొని ఉన్నారు. ఇవ్వండి. దీనికి తాగడం వల్ల ఇది ఈ తేనె పాలు కలుపుకొని తాగడం వల్ల ఉదయాన్నే తాగితే మనం రాత్రి దాకా మనకు ఆకలి అయితే అసలు సహజంగా రాత్రి భోజన సమయానికి మనం తినాలనుకుని తినమే తప్ప ఉదయాన్నే లేచి ఒక గ్లాస్ పాలు ఇవి 2 చుక్కలు తేనె వేసుకొని తాగేసామంటే సాయంత్రం నాకు అసలు ఆకలి లేదు. అందుకనే అప్పట్లో ఋషులు మనకే ఇంటుంటే వాళ్ళకి ఇంకెంత ఆలోచన ఉంటే ఇది పెడతారు. మధ్యలో జీలకర్ర బెల్లము ఇప్పుడు ఈ తేనె పాలు అంతా వాళ్ళకి అంత మేధాశక్తి అంత తెలివి ఉంది కాబట్టి ఇట్లా పెట్టారు. యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నాదోమధవ్యోసామి శ్రీమద్రమా